రెచ్చగొట్టినప్పుడు చూసా తొలిసూరి స్త్రీ బిడ్డన కన్నప్పుడు ఉండే బాధలాగా బాధ ఉంటుంది అదలా వచ్చేటప్పుడు ఆ అగ్నిజ్వాల శరీరం వ్యాపించినప్పుడు దాన్ని అనుభవించినప్పుడు శరీరాలను చూసా శరీరం చూస్తే అలా ఉంటుంది. ఆ స్థితికి ఎదగాలి. అందుకు యోగం కావాలి. ఎంతో అల్పస్వల్పం యోగం ఉండేదైతే ఆ యోగ్యత ఉన్న వాళ్ళ దగ్గరికి చేరడానికి ఉండే ప్రయత్నం చేయాలి. మరి వెళ్ళాలి. వాడికైనా ఇసుపు పుట్టాలి, లేనే వీడికైనా ఇసుపు పుట్టాలి. ఈ వెళ్ళినవాడికి ఇసుపు పుడితే ఆడి దగ్గరికి చేరవు. వాడికి ఇసుపు పుడితే ఈ ఎదవకి ఏదో చూస్తాం ఎందో నాకు వాడికి ఏదో బెంధం ఉంది, అందుకే ఆయన కాలుకుతున్నా నా తిట్లు అన్నీ తిన్ని కూడా వీడు మళ్ళీ వస్తున్నాడు ఉండే భావన ఆయనకి కలగాలి. అట్టనే కలగాలి. కొట్టి సాగితే కదా నరకినప్పుడు కర ఇరిగిపోతాయి కదా, అట్టుండే భావన ఉభయలకం కావాలి. అందుకోసమే యోగ విద్య అని ఉండేది. అక్కడికి వెళ్ళడానికి ఉండే మార్గం అంటే మనం ఏకాగ్రత కలిగే చోట్ల వెళ్ళేటప్పుడు శరీరం దృఢంగా ఉండేది అయితే ఏదో చాలా నేను పొట్లాడగలను దృఢశక్తి కావాలి. అందుకోసం అన్ని విద్యలు బాల్యంలోనే నేర్చుకొని దాన్నే వదలకుండా అభ్యాసాలు చేస్తూ కొన్ని కాలం అయ్యేటప్పటికి ఈ ప్రపంచంలో కనిపెట్టిన విరక్తి కలిగినట్టు చేసి అప్పుడు మనం వెళ్ళిపోయి అక్కడికి ఏదో వెళ్ళిపోయినప్పటికీ నన్ను తీసుకెళ్ళిపోయారు ఎవరో, మళ్ళీ నేను తిరిగి వచ్చిన ఇదన్నీ నేను నమ్మను, అందరు నమ్ముతారు. కారణం ఏంటంటే వాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటే అయితే పెద్దవాడు, గోచిగడున్న దరిద్రుడు. నీ వచ్చిన మూలిది కట్టాను, లేదంటే మార్చిపోయింది అంటే ఏం తెలుస్తుందన్నా? మనకేం తెలుసు ఏ చెప్పినోళ్ళు కాదు. ప్రపంచంలో విద్యార్థి ఎవరంటే పార్వతీదేవి పరమేశ్వరుడు మాత్రమే విద్యార్థి. విద్యార్థి అంటే అర్థం విద్య మీద ఆకలి ఉన్నవాడని అర్థం, కానీ స్కూల్కి వెళ్తున్నాడని కాదు. విద్య ఆర్తి అంటే ఆకలి. ఆకలికి ఈవేళ తిన్నాళ్ళు కూడా మళ్ళీ ఇంకంతే. మనం ఏదో అభ్యసించి కంఠోపాఠం చేసి చెప్పేసి మళ్ళీ నిద్రపోయి లేచేటప్పుడు మళ్ళీ మనకు కొత్త అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. దీనికి ఒక అందు లేదు, పొందు లేదు. అంచేత చదువుకోనే పోవడం కాదు, ఖచ్చితంగా దొరికినదట్టు కట్టది కై కొళ్ళలవు అంటే నీ నేర్చుకునేది గుప్పుడంతే. అది లోపల ఉండే వేదాంబపంత స్థలం చూసా అది నిన్నాలి. ఇప్పుడు మీరన్నీ వాడుతుండే చిప్ ఉంది కదా, అదన్నీ పెట్టుకునే హార్డ్ డిస్క్ ఉంది కదా. ఇప్పుడు మనకు అందుబాటులో నా దగ్గర కూడా ఉండేది 12 TB కూడా, అంటే 12 ఏళ్ళ క్రితమే. అంటే ఇదన్నీ రికార్డ్ చేయాలని అనుకున్నాం. సిస్టమ్ ఉండేది, ఉపయోగించక అది పాడైపోయింది. అలాగే ఎన్ని ఉన్నాళ్ళు కూడా చేరినంతుంటే ఆ స్థితికి మనం తయారైన తర్వాత నాకేం తెలియదు రామనారాయణ. ఇప్పుడు ఏం తిన్న పరిస్థితులు వచ్చాయి అంటే ఇక్కడ కులమత భేదాలు లేదు, ఆకలికి భేదాలు లేవు. తిండి ఇవన్నీ అది తిన్నా ఇది తింటా అని చెప్పేసి అంటున్నాడు. ఆకలికి అగ్నిలు ఏది పెట్టినాలు అవుతుంది. జడరాగ్ని అలాగ జ్వలించాలి. ఆ జ్వలించి అగ్నిలు ఏదైనా తినవచ్చు. అది తింటే అది అవుతుంది, ఇది తింటే అగ్ని జ్వలించినప్పుడు వేస్తే అది బొగ్గ అవ్వదు, బూడిది అవుతుంది. ఆ స్థితికి జడరాగ్ని రెచ్చగొట్టగలగాలి. అది గురువు. అట్టుండే గురుడి దగ్గరే మనకి చేరగలగాలి. దానికి యోగం కావాలి. యోగం లేదంటే పరిపూర్ణమైన భక్తి కావాలి. వాడి దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమైనా ఒకటి సరి, ఎంత తొందరగా పోతే అంత తొందరగా నాకు జన్మ వస్తాయి కానీ నాకు భావన, అందులో ఉండే తృప్తి కావాలి. ఆ తృప్తి ఉండేది అయితే అటువంటి వాళ్ళని వెతికి పట్టుకున్నప్పుడు వాళ్ళకి తిట్నాలు ఏమన్నాలు కదలవు. ఇది అనుభవం పొందినప్పుడు మాట. అంటే నా స్వయానుభవం కాదు, ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పినది నేను విని
మీకు చెప్తున్నాను. అనుభవం అనుభవస్తవ్యం ఇదం తద కృదా ఇది. అనుభవం పొందిన తర్వాత వాడు కదలకుండా ఉంటాడు. అది కావాలి. అంటే మనం ఉండి సాధించేది లేదు. ఉండి సాధించే కన్నా చూసా మార్గదర్శి దొరికిన తర్వాత చచ్చిన తర్వాత సాధించేది ఎక్కువ ఉంటుంది. కారణం కొత్త జన్మం వచ్చేటప్పటికి ఓజస్ నేర్చి శక్తి పెరిగితే కదా కుర్రోడ పుడతాడు కదా. ముసలోడు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇదేం చేస్తాడు, ఆవేదంతో పోతాడు. ఇప్పుడు వీడు నేను ఒకేసారి పరికెత్తా, నాకన్నా ముందు వీడు పరికెత్తాడు. కారణం ఏంటి, వాడు బాలుడు గనక. అలాగే మనం ఏం సాధించాలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు చేస్తే ఆవదు. అయితే సాధించిన తర్వాత ఎంత వయసు వచ్చినా కూడా సరే అది లోపించదు, తరగదు, పెరుగుదు తప్ప. అలాగే ఈ విద్యలు ఉండేది యోగా అంటే శరీరాన్ని విధంగా చెయ్యాలి, సరి అయిన వ్యక్తుల దగ్గరికి చేరాలి. ఇది బతకడానికి కాదు, జీవన్ముక్తి కోసం, అంటే జన్మం లేకుండా ఉండడానికి కోసం. జన్మ దుఃఖ జరానాస్తి అంటే వయసు పెరిగితే కానీ ఆరోగ్యం క్షీణించదు. అంటే శరీరం ఉంటే ఇన్నర్ పార్ట్ అన్నీ ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసమే ఉరుత్తెరుంద నాడియ కరుత్తెరుందు వల్లిరేలు వృద్ధரும் బాలరావు మేనియించుమన్నెడు అమ్మయాన అప్పనాన ఉన్మయే. ఇది పార్వతి పరమేశ్వరుడు ఒట్టరన్న. ఇది అనుభవం పొందే వరకు మనం ఎక్కడెక్కడ ఉంటాం. ఈ అనుభవం పొంది అందులోకి మనం నిమగ్నం అయ్యే వరకు సరి అయిన గురువు దగ్గర విడిచిపెట్టకుండా ఉండాలి. అందుకే ఇంకా కూడా ఉంది, గురువే సహమేతతే అదంతత్వేన తథా ఇదే తథేయుక్తేన కృతాయ కృపాకరే కృపేణ తదం తత్యుక్తం. అంటే విశ్వం వ్యాపించుండే గురువునే నీ హృదయంలోకి ఎంతవరకు తీసుకొని నీ మస్తిష్కంలో ఎంత చేరి అది మస్తిష్కంలో ఉండే త్రిమధురం నీ జఠరాగ్నిలో వచ్చి అది జ్వాలి అయి వ్యాపించి అక్కడి నుంచి ఉండే అయస్సంత శరీరానికి వ్యాపించాలి. అప్పుడు శుద్ధి అవుతుంది. బంగారం కొన్ని ఆయన కరిగినప్పుడు కూడా ఎంత మేలిం బంగారం కొన్నాళ్ళు కూడా సరే అది చేసి ఆతిరిపోతే నీల రంగులుండే నీరు వస్తుంది, అందులో మాలిన్యం తూకం తగ్గుతుంది. వెంటనే మనం కొన్ని ఓడని తిరుగుతాం, అది మోసం చేసేది. అది నీ బుద్ధి చెప్పడానికి ఎన్నుండే భావన కావాలి. అట్టుండే మార్గం వెతుక్కోవాలి. అది దొరకడానికి ఉండే వెతకడానికి కోసం ప్రయత్నం చేయాలి. ఈ వెతుకని మార్గంలో ఇందాక చెప్పినట్టు ఇందులో బుక్కులు చదివాం కదా, వేషభూషణాలు ఉండకూడదు. వేషభూషణాలు ఉండే మాటలు వచ్చిందనుకో మనకు మనతట్టు తిరుగుతుంది. ఎవరు చూస్తున్నా ఊర్లించి తరగతి విధంగా ఉండాలి, తిట్టాలి. అప్పుడు మనకి జనాల మధ్య తిరగడానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తి నుండేది జీవన్ముక్తి వైపు వెళ్తుంది. జీవన జ్యోతిని వెలిగించడానికి పనిచేస్తుంది. అది ఆరిపోకుండా చూడాలి. అది అది దీనికి ఉండే విషయం. ఇంకా మనకి ఇక్కడ చెప్పాలంటే బెండపూడి సాధు గారి గుడి ఆ విధంలోనే. నిత్యానంద అదే అస్యజ్ఞాన దయా సింధు అని ఒక వాక్యం ఉంది. దయ ఎలాగుండాలంటే సింధు నది ఎలాగ ఉండాలి. సింధు నదిలో గరటాలు ఉండవు. అలాగ మందాగిని నోటి ఉంది, మందాగిని నది. అది గుడి కదలనిదే తెలియదు. కేదార్నాథ్ దగ్గర ఉంటుంది. అది ప్రపంచంలో భూమిలో కూడా పడుతుంది, మీలు కూడా నడుస్తుంది. ఎక్కడ? మన శరీరంలోనే. ఓ మందాకిని నాడై నెయ్యి పోతే జ్వలిస్తుంది, నెయ్యి పోతే అది మందంగా ఉంటుంది.